ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. మనకున్న సీజన్స్లో కంపేర్ చేసుకుంటే సమ్మర్లోనే ఎక్కువగా స్కిన్ డిసీజెస్ అనేది ఎక్కువ వస్తుంటాయి, అంటే చర్మ వ్యాధులు అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. అసలు సమ్మర్లోనే రావడానికి మెయిన్ కారణాలు ఏమై ఉంటాయి సార్? సర్వసాధారణంగా మన చర్మం కానీ, మన దేహం కానీ, మన రక్తం కానీ ఏదైనా తీసుకోండి క్షారగుణం కలిగి ఉంటుందమ్మా. సమ్మర్లో వాతావరణ ప్రభావం చేత, అదేవిధంగా మనం తెలియక చేసేటువంటి కొన్ని పొరపాట్ల వల్ల మన దేహము క్షారత్వం నుంచి ఆమ్లత్వాన్ని పొందుతామా. అంటే అసిడిక్ నేచర్, ఆల్కలైన్ నేచర్ ఉండాల్సినటువంటి చర్మము అసిడిక్ నేచర్లోకి పోతుంది. వాతావరణం అలాగే ఉంటుంది. సో వాతావరణం విపరీతంగా వేడి ఉండడం చేత ఆ యొక్క ప్రభావం ఒకటి సమ్మరు. రెండోది ఏమంటే సమ్మర్లో సఫిషియెంట్గా నీళ్ళు తాగమ్మా. అంటే మిగతా రోజులతో పోల్చుకుంటే కొంచెం దప్పిక అవుతుంటుంది, తాగుతుంటాం, కానీ మన దేహానికి తగినంత నీళ్లు తాగం. నీళ్లు తాగంగానే పానీయాలు ఎక్కువ తాగుతుంటాం. బాగా గమనించండి, నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఏంది డాక్టర్ గారు ఇట్లా చెప్తున్నారని చెప్పేసి చాలా మందికి సందేహం రావచ్చు. పానీయాలు ఎక్కువ తాగుతున్నాం కానీ నీళ్లు తాగడం లేదు. కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, వాట్ నాట్ తెలుసమ్మా. సో ఇలాంటి పానీయాలను కూడా అసిడిక్ నేచర్ అమ్మా, చాలా మందికి తెలియదు. ఆ నాలిక బెత్తడు, నాలిక తృప్తి కోసం తాగుతున్నాం తప్ప ఆ చలవ నాలిక మీద వేసరికి బాడీలో పోయిన తర్వాత విపరీతమైన వేయడమ్మా. సో ఇవన్నీ అసిడిక్ నేచర్. అది అందుకే నేను తెలియక చేసేటువంటి పొరపాటుని. సో నీళ్లు, మామూలు నీళ్లు మనం సఫిషియెంట్ తాగడం లేదు. దీనివల్ల కూడా ఈ అసిడిక్ నేచర్ తయారైపోతుంది బాడీ. ఇంతకుముందు చెప్పినట్టు వాతావరణ ప్రభావం ఒకటి. సో అదేవిధంగా ఈ సమ్మర్లో కూడా ఏం చేసేస్తామంటే మా ఈవినింగ్ అవర్స్ ఈ స్నాక్స్ తీసుకోవడం ఎక్కువ ఉంటుందమ్మా. బిస్కెట్స్, చాక్లెట్స్, తర్వాత ఈ బేకరీ ఫుడ్స్ ఇలాంటివన్నీ కూడా మిగతా టైంలో పోల్చుకుంటే సమ్మర్లోనే జనరల్ ఎక్కువ తీసుకుంటుంటారు. సో స్పైసీ ఫుడ్ అంతా ఈ వింటర్ సీజన్లో, తర్వాత రైనీ సీజన్లో తీసుకునేట్లయితే సమ్మర్లో ఈవినింగ్ అవర్స్ ఎంత బిస్కెట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటారమ్మా. ఈ బేకరీ ఫుడ్స్, ఇలాంటి ఐస్ క్రీమ్స్, వాట్ నాట్ తెలుసు. సో వీటి వల్ల కూడా ఈ బ్లడ్ ఆల్కలైన్ నేచర్ నుంచి అసిడిక్ నేచర్కి వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే బ్లడ్ కానీ, బాడీ కానీ, ఇతర దేహంలో ఉన్నటువంటి అవయవాలు కానీ, దేహం అంతా కానీ ఎసిడిక్ నేచర్ ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఈ ఎసిడిక్ నేచర్ వచ్చేసరికి చర్మంలో కొన్ని రకాల మార్పులు జరిగి, కొన్ని రసాయన మార్పులు జరగడమే కాకుండా రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. బాడీలో ఎప్పుడైతే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయిందో అప్పుడు కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవుల వల్ల కొన్ని రకాల జబ్బులు వస్తాయి. అంటే ఫంగస్ వల్ల రావచ్చు, బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరస్ వల్ల రావచ్చు, ఇట్లా కొన్ని జబ్బులు వస్తుంటాయి. కొన్ని చేసేసి ఓవర్ హీట్, మెటబాలిజం యొక్క ప్రభావం చేత యాసిడిక్ నేచర్ వల్ల, ఓవర్ హీట్ వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి ఈ చర్మం మీద గుల్లలు రావడము, తర్వాత వేసవికి సంబంధించిన కొన్ని రకాల గడ్డలు ఇది కావడం, చెమట గడ్డలు రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. ఇవి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమ్మర్లో వచ్చేదానికి ఇది ప్రధానమైన కారణం. చెమటలు కూడా ఎక్కువ వస్తుంటాయి సమ్మర్లో. చెమట ఎక్కువ పోసినప్పుడు కూడా ఇరిటేషన్ వల్ల కూడా ఆ చెమట యొక్క ప్రభావం చేత కూడా కొన్ని చర్మ వ్యాధులు వస్తుంటాయి. ఓకే సార్, ఈ సమ్మర్లోనే మనం చూసుకుంటే తరచూ వచ్చేది తామర వస్తూ ఉంటుంది సార్. అసలు తామర రావడానికి మెయిన్ కారణం ఏమై ఉంటుంది సార్? తామర ఒక అంటువ్యాధిమా. ఓకే. ఒక రకమైనటువంటి ఫంగస్ అనేటువంటి క్రిమి వల్ల వస్తుంటుంది. తల నుంచి కాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా రావచ్చు, ఏ సీజన్ అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. మొట్టమొదట కొద్దిగా మొదలయ్యేసేసి ఇంత ఒట్టుడింత అయిన చందాన క్రమక్రమంగా పెరిగిపోతుందమ్మా. కుటుంబ సభ్యులకు ఒక్కరుకుంటే ఎక్కువ శాతం మందిలో అంటువ్యాధిమా. అంటే వాళ్ళు బట్టలు వాడుకున్నా, వాళ్ళు సోప్ వాడుకున్నా, వాళ్ళ దుస్తులు లేకపోతే పడకలో ఉన్నటువంటి ఇవి వాడుకున్న దుప్పట్లు, బ్లాంకెట్లు, తర్వాత ఈ దిండు కవర్లు ఏది టచ్ అయిపోయినా ఈ తామర వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వస్తుంటుంది. ఓకే. తామర అంటువ్యాధి. ఓకే. అలాగే చూసుకుంటే చెమట గుల్లలు ఎక్కువ వస్తుంటాయి, సెగ్గడ్డలు ఎక్కువ వస్తుంటాయి ఎండాకాలంలో. అవి కూడా రావడానికి కారణాలు ఏమై ఉండదు సార్? ఓవర్ హీట్ అమ్మా. బాడీలో ఓవర్ హీట్ ఉన్నప్పుడు, ఇంతకుముందు చెప్పినట్లు ఆల్కలైన్ నేచర్ ఉంటే ఇలాంటివి రావు, కానీ ఎప్పుడైతే ఆల్కలైన్ నేచర్ కాకుండా అసిడిక్ నేచర్ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటాయమ్మా. ఓకే సార్, మీకున్న అనుభవంలో ఈ చర్మ వ్యాధులకి మనకి తెలిసిన, అంటే మన ఇంట్లో దొరికే వస్తువులతో ఏమైనా చిట్కా చెప్తారా సార్? చెప్తానమ్మా. సో సమ్మర్ అంతా హాయిగా, ఆనందంగా, హుషారుగా, ఉల్లాసంగా గడపాలంటే, చర్మ వ్యాధులు రాకుండా ఉండాలన్నా, వచ్చినటువంటి వ్యాధులు తీవ్ర రూపం దాల్చకుండా ఉండాలన్నా 2 రకాలైనటువంటి చిట్కాలు చెప్తాను చూడమ్మా. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, స్నానం చేసేటప్పుడమ్మా, సో ఒక బకెట్ నీళ్ళకి గాను ఒక 30 ml రోజ్ వాటర్ కలిపేసేయాలి. ఒక బకెట్ నీళ్ళకి 30 ml మ్యాక్సిమం, అంతకంటే అవసరమ్మా, రోజ్ వాటర్ కలిపేసేసి ఆ నీళ్ళతో స్నానం చేయడం వల్ల
ఎక్కువగా చెమట బట్టి చెమట దుర్వాసనతో కూడి చర్మ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి రాకుండా ఉంటుంది. అదేవిధంగా చెమట పట్టినప్పటికీ చెమట దుర్వాసన యుక్తంగా లేకుండా ఉంటుంది. అదేవిధంగా చెమట ఆరోగ్యవంతంగా పట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఈ పద్ధతిలో ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మనం స్నానం చేసేటువంటి నీళ్ళలో ఈ యొక్క రోజ్ వాటర్ అంటే మీకు ఐడియా ఉంటుందమ్మా. సో రోజ్ పెటల్స్తో రోజా పూలతో తయారు చేస్తారు. దాన్ని పన్నీర్ అంటారమ్మా. పన్నీర్ అంటారమ్మా. అంటే మనం తినే పన్నీర్ కాదమ్మా. ఏదో పన్నీర్ పక్కాలు ఏమిటో రకరకాలు చెప్తుంటారు కదా, పాలక్ పన్నీర్ ఇలాంటివి కాదు, పన్నీర్. సో వాటర్ అమ్మా. సో దాన్ని కూడా పన్నీర్ అంటారు అనమాట. దాన్ని రోజ్ వాటర్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో అది వేసుకోవచ్చు. లేకపోతే మనకు రోజా పూలు దొరికేట్లయితే ఒక బకెట్ నీళ్ళకు గాను దాదాపు ఒక 10 వరకు రోజా పూలు వేసేసి ఒక అరగంట సేపు అలా ఉంచేసి కూడా స్నానం చేయొచ్చమ్మా. అది ఇన్ జనరల్గా అందరూ చేయదగినటువంటి ఇది. మరి తామర వ్యాధికి స్పెసిఫిక్గా వాడేటువంటి ఔషధం ఏంటంటే అమ్మా, దీనికి మనకి శ్రీగంధం పొడి మార్కెట్లో దొరుకుతుందమ్మా. శాండల్వుడ్ పౌడర్ అంటారు, శ్రీగంధం పొడి. ఆ శ్రీగంధం పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది. శ్రీగంధం పొడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 గ్రాములు తీసుకున్నట్లయితే ఒక 1/2 స్పూను కర్పూరం పొడి, హారతి కర్పూరం పొడి కలిపేసేయాలి. శ్రీగంధం పొడి 50 గ్రాములు అయితే పావు స్పూను హారతి కర్పూరం పొడి కలిపేసేసి ఒక గాసీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి తగినంత ఈ యొక్క పొడిని తగినంత కొబ్బరి నూనెలో కానీ లేకపోతే తగినంత పెరుగుతో కానీ కలిపేసి క్రీమ్ లాగా తయారు చేసి ఆ చర్మ వ్యాధి తామర వ్యాధి ఉన్న చోట మైల్డ్గా రబ్ చేసేసి మళ్ళీ అదే క్రీమ్ని అప్లై చేసేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత తుడిచేయడం కానీ కడిగేయడం కానీ చేస్తున్నారమ్మా. ఈ విధంగా చేయడం వల్ల ఈ తామర వ్యాధి నుంచి చాలా త్వరగా బయటపడేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, అంటే సార్ ఇప్పుడు ఇది కొంతమందికి చెమట కాళ్ళల్లో కూడా పట్టి పాచి పడతా ఉంటాయి సార్ కాళ్ళు. సో వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు? వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందమ్మా. ఎందుకంటే ఓవర్ హీట్ తగ్గిపోతుంది కాబట్టి ఆ యొక్క ప్రభావం చేత ఆ చెమట తీవ్ర రూపం దాల్చకుండా ఉంటుంది. మరీ స్పెసిఫిక్గా ఏంటంటే అట్లా చెమట పట్టేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరీ ఎక్కువగా చాలా రోజుల నుంచి చెమట పడుతుంటుంది, కాళ్ళు చేతులు చెమట పడుతుంది. అలాంటప్పుడు ఇదే ఔషధంలోమా ఇప్పుడు శ్రీగంధం పొడి తర్వాత కర్పూరం అని చెప్పాను కదా, ఇందులో తగినంత కరక్కాయ పొడి కూడా కలుపుకోవాలమ్మా. కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ పొడిని కలిపితే ఈ యొక్క సమస్య నుంచి ఇంకా త్వరగా బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి తగినంత కరక్కాయ పొడి కూడా కలుపుకొని నేను చెప్పినటువంటి పద్ధతిలోనే మరి ఈ యొక్క పౌడర్ను కూడా ఏం చేయాలంటే ఈ యొక్క చెమట అరికాళ్ళ అరిచేతులకు చెమటలు ఎక్కువ రాకుండా ఉండాలంటే, ఆ చెమట రావడం తగ్గాలంటే ఈ యొక్క పొడిని జస్ట్ వాటర్తో కలిపేసి అప్లై చేస్తే చాలమ్మా. కొబ్బరి నూనె పెరుగు అవసరం లేదు. తామర వ్యాధికి అయితే నేను చెప్పినట్లు ఈ యొక్క శ్రీగంధం పొడి కర్పూరాన్ని కొబ్బరి నూనెతో కానీ పెరుగుతో కానీ కలుపుకోవాలమ్మా. ఈ చెమట పట్టేటువంటి తత్వం ఉండి అరికాళ్ళ చెమట పడితే మాత్రము ఈ యొక్క పొడిలో కరక్కాయ పొడి కలుపుకొని నీళ్ళలో కలిపేసి పేస్ట్ లాగా చేసి అప్లై చేయాలి. ఓకే, సో చాలా చక్కగా చెప్పారు సార్. అంటే చాలా మందికి తెలియక పాపం చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ తామర కూడా అంత తొందరగా ఎవరికి చెప్పుకోలేరు నాకు తామర ఉంది అని చెప్పేసి. సో మీరు చెప్పిన ఈ చిట్కా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మాతో షేర్ చేసుకున్నందుకు చిట్కాని. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా యొక్క వీడియోలు మీ దాకా వస్తాయి. అలాగే మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో కింద కామెంట్ రూమ్లో తెలిపితే సార్ని అడిగి దానికి సంబంధించిన చిట్కాలు మరికొన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఓకే.